ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ పెద్దలు తుంగతుర్తి శాసనసభ్యులు మనందరి ప్రియమైన అన్న మన జాతి బిడ్డ మందుల సామెలన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి నా జాతి రక్త బాంధవులు, ప్రజాప్రతినిధులు అందరు కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి భుజాన్ని వేసుకున్నటువంటి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి రావాలని ఫోన్ చేసినటువంటి చిప్పలపల్లి యాదన్న గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, నా జాతి మీటింగ్ అనగానే సామేలన్న వస్తుండనగానే నా జాతి మీటింగ్ అనగానే ఇవాళ ఖచ్చితంగా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి, ఇది నా రక్త బాంధవుల మీటింగు అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అన్నలారా ఒక్కటే రెండు విషయాలు మాట్లాడి ఒక పాట పాడి నేను మీ ముందు సెలవు తీసుకుంటాను. ఆ తర్వాత మనం అన్నగారి యొక్క సందేశాన్ని మనం అందరం విందాం, ఈ సభను సక్సెస్ చేద్దాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలియని కావు. ఒక పక్క నాడు తెలంగాణ ఉద్యమంలో వాయిస్ వస్తుందా అన్న, వినపడుతుందా? రీసౌండ్ వస్తుందా? వినపడితే తగ్గిస్తా. శంకర్ జనార్దన్ అన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శంకర్ జనార్దన్ అన్న గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం. వేదిక మీద అందరం మనమే ఉన్నాం. మన మధ్యన ఒక ఆడబిడ్డ ఉంది, అక్క తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్. గట్టిగా చప్పట్లు కొట్టండి అక్కకు, మన జాతి ఆడబిడ్డ. అట్లనే ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, పరమేశ్వర్ అన్న, ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. 30 ఏళ్లుగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ జాతి కోసం జరిగినటువంటి పోరాటం ఫలించిన వేళ ఎన్నో అవమానాలు, ఎన్నో ఆకలి కష్టాలు, కన్నీళ్లు, జైళ్ళు, నిర్బంధాలు, ఎన్నో బలిదానాలతో వచ్చినటువంటి ఏబిసిడీల మనకు అమలైనటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మన సోదరులు, మన తోటి సోదరులు, మనం ఇన్ని రోజులు అన్నా తమ్ముడు అని ప్రేమించినటువంటి మన సోదరులే మళ్ళీ దాన్ని ఆపేటువంటి ప్రయత్నము, దాని మీద మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నము, వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది మీరు గమనిస్తూనే ఉండు నా సోదరులారా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది అన్న తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ అనేటోడు హైదరాబాద్కు జాతీయ జెండా పట్టుకొని వచ్చి ఎట్లా విడదీస్తారు ఈ రాష్ట్రాన్ని చెప్పడంలో ఎలాంటి కుట్ర దాగుందో ఇవాళ వర్గీకరణ అమలు అవుతుంది, చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మాల మహానాడు పేరుతో మీటింగులు పెట్టడం కూడా అంతే అర్థమనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇది న్యాయమైంది. తెలంగాణ వచ్చుడు ఎంత న్యాయమో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చుడు ఎంత న్యాయమో, ఏబిసిడీలు జరుగుడు కూడా అంతే న్యాయం. అనేక ఏండ్ల తరబడి బీసీలో ఉన్నటువంటి జనాభా ఏబిసిడీలుగా ఉన్నప్పుడు మరి ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఏబిసిడీలుగా ఎందుకు విభజించకూడదు అనేటువంటి కారణం వెతికితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అంటే, తినమరిగినోడు తినాలనే చూస్తాడు తప్ప పంచియాలని ఎవడు కోరుకోడు. కలిసి ఉందామనేదే విరుద్ధం. ఒక తండ్రికి పుట్టిన ఇద్దరైనా, నలుగురైనా, ముగ్గురైనా అన్నదమ్ములు భాగాలు పంచుకుంటారు తప్ప ఉమ్మడిగా ఎవడు కూడా కోరుకోడు. ఇవాళ ఏబిసిడీలు కూడా అన్నదమ్ములుగా మనం కలిసి ఉందాం, మన ఆస్తులు పంపకాలు జరుపుకుందామనే న్యాయమైన డిమాండ్ ఇవాళ మాదిగల డిమాండు. ఒక్క మాదిగల కోసం కాదు, ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాల కోసం జరిగేటువంటి పోరాటం కనుక నా అన్నలారా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ జాతిలో జాగృతతో ఉండాలి, ఎప్పటికప్పుడు మెలకువతో ఉండాలి. ఇప్పటికే అన్యాయం జరిగింది మన జాతికి. 10 సంవత్సరాలు తుంగతుర్తిలో పాడుబడ్డ మొగపోన్ని మోసిన మనము 10 సంవత్సరాల కాలం పాటు తుంగతుర్తి అన్యాయం జరిగిపోతే ఇవాళ నా జాతి బిడ్డ గర్వంగా తలెత్తుకొని కాలరెగలేసి ఎవరుండ్రు అక్కడ అంటే నా మందుల సామేలన్న ఉండు అని చెప్పుకునేటువంటి ఒక ఎమ్మెల్యే మనకు వచ్చేయండు. ఇవాళ సామేలన్న మీద అపారమైన అమోఘమైనటువంటి బాధ్యత. ఈ గ్రూపా, ఆ గ్రూపా, ఆ పార్టీ, ఈ పార్టీ కాదు, మాదిగా ఎవరైతే వాళ్ళు నీ తమ్ముళ్ళే,
మాదిగ జాతి రక్తం నీ తమ్ముళ్ళే, నీ రక్త బాంధవులే అనేటువంటి కోణంగా కోడి పిల్లలను తల్లి కాపాడినట్టుగా తుంగతుర్తి బిడ్డను కాపాడాల్సిన బాధ్యత మందుల సామ్యాలన్న పైన ఉందనే విషయాన్ని కూడా జాతి తరపున ఆయన తమ్ముడిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన వచ్చిన కాంచి అన్ని ప్రాంతాలు ఒక్క రోజు కూడా తిని ఇంట్లో పడుకున్న రోజు లేదు. ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. క్రమశిక్షణ గల సైనికుల్లాగా పట్టుదలతో పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుల్లాగా తుంగతుర్తి ప్రతి ఊరు వాడ నేనున్నా అని తిరుగుతున్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం, ఒళ్ళెలుపున అహంకారం మెడలు తిరగకుండా బలిసిన ఎమ్మెల్యేలు కూడా చూసినాం మనం. కానీ మందుల సామేలన్నా పిలిస్తే వాళ్తాడు అక్కడ నేనున్నా అని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసుకుంటూ నేనున్నా, ఇది మా సమస్య, మా నియోజకవర్గం, నా తమ్ముళ్ళు, నా జాతి బిడ్డలు అని చెప్పి నిరంతరం ముందున్నటువంటి మన నాయకుడు. మా నినాదం అదే. ఆ రోజు స్థానికుడే కావాలి, అది మాదిగ కులమే కావాలని మన నినాదం ఫలించిన వేళ మరొక్కసారి గట్టిగా చప్పట్లతో మందుల సామేలన్నకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ జాతిని కాపాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మాదిగ మహావీరులారా, మీ అందరి చప్పట్ల నడుమ మీ గొంతు నా గొంతు వర్గీకరణ వద్దనేటువంటి కొంతమంది పిడికడి మంది మాలలు, పేద మాలలు ఎవరు మన ఉద్యమానికి వ్యతిరేకం కాదు. కూలినాలు చేసుకునే ఏ మాలలు వ్యతిరేకం కాదు. ఏ పని పాట లేని మాలలు కొంతమంది పిడికడి మందే వివేక్ వెంకట స్వామి స్పాన్సర్షిప్తో చేస్తున్నటువంటి అనేక సభలు పెట్టిస్తూ మైసమ్మ దున్నపోతు బలిసినటువంటి కొంతమంది నా ఊరేగింపుగా తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను సమయం వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడతాను, కానీ మనం అందరం సామేలన్న యొక్క సందేశాన్ని వినాలి గనుక, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అమరవీరుడు మహానుభావుడు ఎర్ర ఊపాలన్న రాసినటువంటి పాట. ఈ సందర్భంగా ఆయనకు మనం జోహార్లు అర్పిద్దాం. 2005లో ఈ పాట నేను ఆడియోలో పాడాను. ఇది జాతికి అంకితం చేస్తే యావత్ ఉమ్మడి రాష్ట్రం అంతా ఈ పాట విన్నది. మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అశుభులు బాసిన మరులారా, తూర్పున బడిసేటి పొద్దుళ్ళ వెలుగులు కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అంటరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, అంటరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రలను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి దండోర డప్పుల్ల దరువైనారా కొడుకులో, మండగుండెల సప్పుడై మోగినారా బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరుగని తీరులారా, జాతీయ విముక్తి గోరి, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తి గోరి విప్లవకారులుగా మారి విజయ కేతనము ఎగిరేసినారు, దండోర డప్పుల దరువైనారా కొడుకులో, మండగుండెల సప్పుడై మోగినారా బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అశుభులు బాసిన మరు. అట్లాంటి నా జాతి చరిత్ర కలిగినటువంటి నా మాదిగ బిడ్డలు అనేక అవమానాలకు గురవుతుంటారు.
అనేక అన్యాయాలకు గురవుతుండ్రు. ఈ సమాజంలో ఇటు రాజకీయంగా ఎదగలేక, అటు ఉద్యోగాలు అందక అనేక ఏండ్ల తరబడి అణిగి మణిగి బతుకుతున్నటువంటి నా జాతులు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. నా జాతులు మార్వాడీలను చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా జాతికి కమ్యూనికేషన్ లేక కట్ అయిపోతుంది మధ్యలోనే. నా జాతి సోదరులకున్నట్టుగా కమ్యూనికేషన్లో వెనుకబడిపోతుంది. నా జాతి చిన్నోడైనా చితికోడైనా నా కులపోడన్నప్పుడు గౌరవించుకునే సంస్కృతి నాకు వచ్చినప్పుడే నా జాతి మారుతుంది. చిన్నోడైనా చితికోడైనా అందినోడు హాయిగా ఉంటే ఎండినోడు ఎన్నో తిరగబోయనే సామెత నా జాతిలో ఉండొద్దు. జాతికి ఎవడు ద్రోహం చేసినా జాతిహీనుడిగా చరిత్రలో మిగిలిపోతారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మిత్రులారా, ఇవాళ ఒక మహోత్తరమైన ఉద్యమాలు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలకు సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తూ నేను మళ్ళీ పాడతాను. థ్యాంక్ యూ.